మధ్యాహ్నం 1:17 టేక్ ఆఫ్ అయిన 9 నిమిషాల వ్యవధిలోనే విమానం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. ప్రధానంగా మొదట దీని వెనకాతల కుట్రకోణం ఉన్నట్టు కేంద్ర విమానయాన శాఖ అనుమానం కూడా వ్యక్తం చేసింది, ఒక ప్రకటన కూడా చేసింది. అయితే టెక్నికల్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. ఏదేమైనా 242 మంది కన్నుమూయటం అనేది ఘోరమైన విషాద ఘటనగా చెప్పొచ్చు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై చెట్టును గుద్దుకొని ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంట్లో 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఉండటంతో ప్రమాద స్థాయి చాలా పెద్దగా మారింది అని చెప్పొచ్చు. దట్టమైన పొగలు వ్యాపించాయి, పెద్దగా మంటలు ఎగసి పడ్డాయి. పూర్తిగా అందులో ప్రయాణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. విమానంలో ప్రయాణిస్తున్న వారి గురించే కాదు, అందులో 242 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది, 2 పైలట్లు కూడా ఉన్నారు. దాంతో ఈ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశం జనావాసాల మధ్య, అక్కడ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఉంది. అలాగే మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ పై, ఆ భవనంపై ఈ ప్రమాదం జరగటం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అందరూ ఊహించాం. కానీ ఇప్పుడు అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ అఫీషియల్గా ఒక ప్రకటన చేసిన తర్వాత మాత్రం అసలు హోప్స్ కూడా లేకుండా పోయాయి. అందులో శిశువులు, చిన్నారులు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు వీరంతా కూడా. మరొక వైపు చాలా బాధాకరమైన విషయం, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు, అందులో ప్రయాణిస్తున్నారు. సెకండ్ రోలోనే ఆయన ఉన్నట్టు ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీడియా ద్వారా బయటకు వచ్చాయి.